దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 2014లో 71, 2019లో 62 స్థానాలను భాజపా ఇక్కడ కైవసం చేసుకుంది. తద్వారా కేంద్రంలో కమలదళం అధికారంలోకి వచ్చేందుకు యూపీ దోహదపడింది. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కంచుకోటగా భావించే యూపీలో ఈసారి కమలదళానికి ఇండియా కూటమి కళ్లెం వేసింది. ఎన్డీఏ కంటే ఎక్కువ స్థానాలు సొంతం చేసుకుంది. ముస్లిం, బీసీ ఓట్లు కీలకంగా మారిన యూపీలో ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపడం విశేషం. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా మొత్తం 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ కీలకమైంది. 2014 నుంచి ఇక్కడ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న భాజపాకు ఈసారి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఎన్డీఏ కంటే ఇండియా కూటమి ఇక్కడ అత్యధిక స్థానాల్లో సత్తాచాటగా భాజపాకు అనూహ్యంగా షాక్ తగిలింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో అప్నాదల్తో కలిసి పోటీ చేసిన భాజపా ఏకంగా 73 స్థానాలను సొంతం చేసుకుంది. 2019 ఎన్నికల్లో సమాజ్వాదీ, బీఎస్పీ జతకట్టగా ఎన్డీఏకు కాస్త తగ్గి 64 స్థానాలే వచ్చాయి. అయితే గత 2 ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో జట్టు కట్టింది. సమాజ్వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో 62 స్థానాల్లో పోటీ చేయగా కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ కు కంచుకోటైన అమేఠీ, రాయ్బరేలీలో ఈసారి హస్తం పార్టీ తన సత్తాను చూపింది. ఈ 2 స్థానాలను నిలబెట్టుకుంది. భాజపా కంటే ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంది.